ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. వీరి పేరు చంద్రశేఖరు. నెల్లూరు దగ్గర ఉన్న ఊరు. వీరు రొయ్యల సాగు చేస్తూ ఉంటారు. ఒకసారి వీరు మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు. వచ్చి ప్రసాద్ గారిని కలిశారు. ప్రసాద్ గారిని కలిసి ప్రసాద్ గారితో ఇలా మాట్లాడారు. నాగేంద్ర ప్రసాద్ గారితో ఇలా మాట్లాడారు. ఒక ఆదివారం మధ్యాహ్నం అన్నదానం చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది అని ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా ప్రసాద్ గారిని అడిగారు. అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు అతను కూర్చోమని చెప్పారు. కూర్చున్నారు అతను. అప్పుడు ఇలా చెప్పారు. వారి పేరు చంద్రశేఖర్ అని, నెల్లూరు దగ్గర ఉన్న ఒక చిన్న ఊరని, ఒక బాగా సంపాదించినట్టు, రొయ్యలు సాగు చేసి బాగా సంపాదించినట్టు చెప్పారు. తర్వాత గత 3 ఏళ్ళగా ఆ సాగు కలిసి రాలేదు, సంపాదించిందంతా నష్టపోయాము, అప్పుల్లో కూరుకుపోయినట్టు చెప్పారు. మళ్ళీ తర్వాత ఈ మధ్యనే మళ్ళీ అప్పు చేసి మళ్ళీ సాగు వేసినట్టు కూడా చెప్పారు. అంతేకాదు వారు ఈ చంద్రశేఖర్ గారు నాగేంద్ర ప్రసాద్ గారితో ఇలా చెప్పారు. ఆ పంట చేతికి వస్తే నేను నిలబడతాను, లేకుంటే మరణమే శరణ్యం, అంత ఇబ్బందుల్లో ఉన్నానన్నారు. అప్పుడు ప్రసాద్ గారికి అనిపించింది, వీరు ఇంత కష్టంలో ఉన్నారు, అన్నదానం చేయిస్తానంటున్నారు అని ఏమీ అర్థం కాలేదు. అప్పుడు అతనితో ప్రసాద్ గారు ఇలా అన్నారు, మీరు స్వామివారికి మొక్కుకొని వెళ్ళండి, మీ కష్టాలు తీరిన తర్వాత వచ్చిన తర్వాత అన్నదానము చేయించవచ్చు అని అన్నారు. అంటే అప్పుడు ఇతను చంద్రశేఖర్ గారు ఇలా అన్నారు, గత 5 వారాలుగా నేను ఈ మందిరానికి వస్తున్నాను. శ్రీ స్వామివారికి నా కష్టం చెప్పుకున్నాను. ప్రతి వారం ఇక్కడ అన్నదానం జరగడం చూస్తున్నాను. నేను కూడా ఒక వారం అన్నదానం చేస్తే నా కష్టాలు తీరుతాయేమో అని ఒక భావన నిన్న రాత్రి నాకు కలిగింది. స్వామివారు ఆ ప్రేరణ నాకు కలిగించారు. ఇంట్లో మా ఆవిడ కూడా అదే సలహా ఇచ్చింది. అన్నదానం చేస్తే మంచి జరగవచ్చు అని ఆమె చెప్పింది. అందుకోసం అడుగుతున్నాను, ఎంత ఖర్చు అవుతుంది అని ప్రసాద్ గారిని అడిగారు. ఇతను నచ్చజెప్పడానికి చూశారు. కష్టాలు తొలగిన తర్వాత అన్నదానం చేయించండి అని ప్రసాద్ గారు అతనికి నచ్చజెప్పడానికి చూశారు. కానీ అతను పట్టుబట్టడమే కాకుండా ఆ ఆదివారం నాటి అన్నదానం ఖర్చంతా వారు చెప్పినట్టుగా వారే భరించారు. 3 నెలలు గడిచింది. ఒకసారి ఆ చంద్రశేఖర్ గారు సంతోషంతో మొగలిచెర్ల స్వామివారి దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు. వచ్చి ప్రసాద్ గారితో ఇలా చెప్పారు, సాగులో మంచి లాభాలు వచ్చాయి, తనకున్న అప్పుల్లో 80% తీరిపోయాయని ప్రసాద్ గారితో చెప్పాడు. అప్పుడు ఇతనికి ప్రసాద్ గారికి ఇలా అనిపించింది, వీరు అన్నదానం చేయించినందువల్ల ఈయన కష్టాల నుంచి గట్టెక్కాడా, లేక స్వామివారిని నమ్మినందుకు లబ్ధి పొందాడా అన్నది ఏమీ అర్థం కాలేదు. అదే మాట ఆ చంద్రశేఖర్ని అడిగారు. అప్పుడు అతను ఇలా అన్నాడు, నా కష్టాలు తీరాలంటే నా చేత అన్నదానం చేయించాలని శ్రీ స్వామివారు సంకల్పం కాబోసు, మీరు అలా ఎందుకు ఆలోచన చేయలేదు అని ఎదురు ప్రశ్నించాడు. నిజమే, శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారు ఎవరికి ఎప్పుడు ఎలా అనుగ్రహిస్తారో వారికే తెలుసు. ఇంకొక లీల. ఈమె పేరు రాజేశ్వరి, వారి కూతురు పేరు కళ్యాణి. ఈమెకు వీళ్ళ అమ్మాయికి 25 ఏళ్ల లోపే ఉంటుంది. ఇంజనీరింగ్ చేసింది ఈ అమ్మాయి. తల్లి పారాయణం మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో పారాయణం చేసుకుంటానంటే తల్లికి సహాయంగా వచ్చింది. భగవంతుడి మీద కానీ ఇలాంటి పారాయణము అవధూత మందిరం కానీ ఆ అమ్మాయికి ఎటువంటి విశ్వాసం లేదు. పైగా చులకన భావం కూడా. ఆ భావం ఆమెకు వీటన్నిటి మీద చులకన భావం, నిరసన భావం ఆమె తల్లితో ఇలా వ్యక్తపరిచింది, నువ్వు నీ చాదస్యంతో నన్ను కాల్చుకు తినవద్దు, నన్ను నీకు తోడుగా రమ్మన్నావు, నీతో పాటు వచ్చాను, నువ్వు పారాయణ చేసుకుంటావో పొర్లు దండాలు పెడతావో నీ ఇష్టం, అవన్నీ చేయమని నన్ను బలవంతం చేయకు అని ఖరాఖండిగా తల్లితో తేల్చి చెప్పేసింది. వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత తల్లి కాళ్ళు చేతులు బావి దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్లు నెత్తిని చల్లుకుంది. కూతురి మీద కూడా చల్లితే కూతురు చిరాగ్గా మొహం పెట్టుకుంది.
ఆ తర్వాత వారిద్దరూ స్వామివారి మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరంకు వచ్చి మందిరము సమాధి మందిరం దర్శనము, తర్వాత ప్రదక్షిణం వచ్చేసి స్వామివారి విగ్రహం ముందు అర్చన చేయించుకున్నారు. అర్చన చేయించుకున్నంతసేపు కూడా ఆ అమ్మాయి అసహనంగానే ఉంది. ఇద్దరు తర్వాత మందిరంలోకి వచ్చారు. తల్లి కూతురు ఇద్దరు మందిరంలోకి వచ్చారు. ఆమె తల్లి ఆవిడ రాజేశ్వరి గారు పారాయణం చేసుకోవడానికి కూర్చున్నారు. ఈ అమ్మాయి అక్కడ కూర్చుంది. ఆ రోజు ఆదివారం కదా, స్వామివారి ఆదివారం మండపం అంతా కోలాహలంగా ఉంది. కొంతమంది భక్తులు జుట్టు వెరబోసుకొని పరిగెట్టే వాళ్ళు, కొంతమంది కేకలు వేస్తూ ఉన్నవాళ్ళు, కొంతమంది మరికొందరు అక్కడే పడుకొని దత్తాత్రేయ మమ్మల్ని చల్లంగా చూడని ప్రార్థిస్తున్నారు. మందిరానికి బయట వైపు భజన జరుగుతుంది. వాళ్ళంతా పరిసరాలు మరిచిపోయి మరీ భజన చేస్తున్నారు. కొందరు ఇలా ఇవన్నీ అక్కడ జరుగుతున్న ఇవన్నీ ఇన్సిడెంట్స్ అన్నీ చూసి ఆ అమ్మాయికి కుతూహలం ఎక్కువైపోయింది. ఏంటి ఇంతమంది ఇంత భక్తితో చేస్తున్నారు, అసలు ఈ మహత్తు ఏమిటి అని అడిగింది. అదే సందేహాన్ని, ఎందుకు ఇక్కడ ఇంతమంది ఇంత విశ్వాసంతో ఎందుకు ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ ఉన్న మహత్తు ఏమిటి అని ఆ అమ్మాయికి సందేహం వచ్చింది. ఆ సందేహం తీర్చుకోవడానికి తన తల్లిని అడిగింది. అమ్మ, ఇందాక నుంచి గమనిస్తున్నాను, ఇక్కడ సిద్ధి పొందిన శ్రీ స్వామివారి మీద అందరికీ ఇంతటి భక్తి విశ్వాసాలు ఉన్నాయి, ఏమిటి మహత్యం అని అడిగింది. అలా అడిగిన కూతురు వైపు ఆవిడ ఆశ్చర్యంగా చూసి తాను పారాయణం చేస్తున్న శ్రీ స్వామివారి జీవిత చరిత్ర ఆమెకు చదవమని ఆ అమ్మాయికి ఇచ్చింది. అంటే ముందు అంది కదా, పారాయణమే చేస్తావో పొర్లు దండాలే పెడతావో అని తల్లికి చెప్పింది కదా. ఈ 2 గంటల సేపు అక్కడ మందిరంలో కూర్చునేటప్పటికి ఆ అమ్మాయికి అక్కడ ఉన్న మహత్తు ఏమిటో తెలుసుకోవాలని కుతూహలం ఏర్పడింది. ఆ కుతూహల ఫలితంగా తల్లి దగ్గర పుస్తకం తీసుకొని పారాయణం చేయడం మొదలుపెట్టింది. పారాయణం పూర్తి అయ్యేటప్పటికి 4 గంటలైంది. 4 గంటలు అయిన తర్వాత ఆమె తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ, స్వామివారి సమాధి దర్శించుకుంటానన్నది. అనడమే కాకుండా తల్లిని వెంట పెట్టుకొని శ్రీ స్వామివారి సమాధి దర్శనం చేసుకొని అర్చన కూడా చేయించుకుంది. అక్కడ మండపంలో శ్రీ స్వామివారి చిత్రపటం ఉంది కదా, ఆ చిత్రపటానికి తల ఆంచి కొద్దిసేపు నిలబడింది. ఆ సమయంలో ఆ అమ్మాయి కళ్ళ నుంచి అశ్రువులు ధారగా కారుతున్నాయి. అది స్వామివారి మీద భక్తి వలన, లేక ముందు స్వామివారిని నిందించింది కదా, అపోహలు పడింది కదా, నిరసన భావం ఉంది కదా, దానివల్ల ఆమె ఏమైనా పశ్చాత్తాపం పొందిందా అన్నది ఆ దైవానికే తెలియాలి. అంతవరకు ఆ అమ్మాయిలో ఉన్న మొండితనం, దైవం పట్ల నిరసన భావం ఎటుపోయాయో తెలియదు. ఒక్కసారిగా శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి భక్తురాలుగా మారిపోయింది. ఆ అమ్మాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరు, వివాహమైంది. ప్రతి సంవత్సరం భర్తతో సహా 2 సార్లు శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వస్తూ ఉంటుంది. స్వామివారి వచ్చినప్పుడు ప్రతిసారి భక్తులకు అన్నదానం చేసి వెళ్తూ ఉంటుంది. అంటే ఇంతమంది ఇక్కడ ఎందుకు భక్తి విశ్వాసాలతో చేస్తున్నారో అన్నదానికి సమాధానం ఆమెలో వచ్చిన మార్పే అని ఆమె గ్రహించింది. ఓం నారాయణ. ఆది నారాయణ.